వెజ్ అయినా నాన్ వెజ్ అయినా మునక్కాడలు మునగాకు చేరితే ఆ గుమగుమలే వేరు. తినగ తినగా మునగలో తీరైన రుచులుండు అన్నట్టు ఈ మునగతో చేసే ఏ రెసిపీ అయినా లొట్ట లేకుండా ఉండలేరు. వేడి వేడి గుమగుమలాడే మునక్కాడ సాంబార్ సింపుల్ అండ్ టేస్టీ. రైస్లోకే కాదు, ఇడ్లీ దోశల్లో కూడా చాలా బాగుంటుంది. సరే అయితే లేట్ చేయకుండా రెసిపీలోకి వెళ్దామా? ముందుగా పప్పు కుక్కర్ తీసుకొని అందులోకి సాంబార్ ఎంత కావాలో దాన్ని బట్టి కందిపప్పు ఉడికించుకోవాలి. ఇవాళ అయితే ఈ చిన్న టీ కప్పు కందిపప్పుతో రెసిపీ చూసేద్దాం. తీసుకున్న కందిపప్పును ఒక 2-3 సార్లు శుభ్రంగా కడిగిన తర్వాత ఏ కప్పుతో అయితే పప్పు తీసుకున్నామో అదే కప్పుతో 2.5 కప్పు నీళ్లు వేసుకోవాలి. 1 కప్పు పప్పుకి 2.5 కప్పు నీళ్లు చొప్పున వేసుకోవాలి. ఆ తర్వాత ఒక 1/2 టీ స్పూన్ దాకా పసుపుతో పాటు 1 స్పూన్ దాకా నెయ్యి వేసుకోవాలి. ఇక్కడ నెయ్యి వేసుకోకుండా ఆయిల్ అయినా వేసుకోవచ్చు. నెయ్యి వేసుకోవడం వల్ల పప్పు టేస్ట్ అనేది బాగుంటుంది. ఇక్కడ టైం ఉంటే పప్పును ఒక 30 నిమిషాల దాకా నానబెట్టుకోవచ్చు, లేదంటే అప్పటికప్పుడే అయినా ఉడికించుకోవచ్చు. కుక్కర్ మూత పెట్టాక లో ఫ్లేమ్లో 3 విజిల్స్కి స్టవ్ ఆఫ్ చేసుకోవాలి. విజిల్స్ వచ్చి ప్రెషర్ మొత్తం పోయేలోపు పక్కన 1 కప్పులో చింతపండు నానబెట్టుకోవాలి. చిన్న నిమ్మకాయ సైజులో సగం చింతపండు, ఇందులో టమోటాలు కూడా వేస్తాం కాబట్టి ఇక్కడ చింతపండు అనేది కొంచెం చూసుకొని వేసుకోవాలి. సరే, ఈ చింతపండు నానేలోపు ఇందులోకి టేస్టీ మసాలా ఒకటి రెడీ చేసుకుందాం. దానికోసం ఒక కడాయిలోకి ఒక 1/2 టీ స్పూన్ దాకా మెంతులు, ఒక 1/2 టీ స్పూన్ కంటే కొంచెం ఎక్కువగా మిరియాలు, ఒక చిన్న టీ స్పూన్ జీలకర్ర, ఒక 2 స్పూన్స్ దాకా ధనియాలు వేసుకోవాలి. నేను వేసిన ఈ మసాలాలు ఒక చిన్న టీ కప్పు పప్పుకైతే పర్ఫెక్ట్గా సరిపోతాయి. దాంతోపాటు రుచికి సరిపడా ఎండుమిర్చి, ఈ మిరియాలు ఎండుమిర్చితోనే ఈ సాంబార్కి కారం సరిపోయేలా వేసుకోవాలి. ఆ తర్వాత లో ఫ్లేమ్లో కొద్దిసేపు, మీడియం ఫ్లేమ్లో కొద్దిసేపు వేయించగా ఈ విధంగా రంగు మారి మంచి స్మెల్ వచ్చాక ఫైనల్గా 2 ఎండు కొబ్బరి ముక్కలు వేసుకోవాలి. ఎండు కొబ్బరి ఉంటే వేసుకోవచ్చు, లేదంటే స్కిప్ చేసేయచ్చు. వేసుకుంటే టేస్ట్ అనేది బాగుంటుంది. వేసిన ఎండు కొబ్బరిని ఎక్కువసేపు వేయించాల్సిన అవసరం లేదు. ఒక 2 నిమిషాలు అలా ఇలా వేయించాక స్టవ్ ఆఫ్ చేసి చల్లారిన వీటిని ఒక మిక్సీ జార్లోకి వేసి మెత్తని పొడిలా గ్రైండ్ చేసుకోవాలి. ఈ సాంబార్ పొడిని ఎక్కువ మోతాదులో గ్రైండ్ చేసుకోవచ్చు. గ్రైండ్ చేసుకున్న దాన్ని స్టోర్ చేసి సాంబార్లో ఎప్పుడు కావాలంటే అప్పుడు వేసుకోవచ్చు. చూడండి, ఈ మాత్రం మెత్తగా గ్రైండ్ చేసుకున్న తర్వాత ఇప్పుడు వెళ్ళి పప్పు సంగతి చూద్దాం. లో ఫ్లేమ్లో ఒక 3 విజిల్స్కి అయితే పప్పు బాగా మెత్తగా ఉడికిపోయి ఉంటుంది. ఆ తర్వాత పప్పు గుత్తితో ఈ విధంగా మెత్తగా మెదిపేసుకోవాలి. ఈ విధంగా మెదిపిన ఈ పప్పును పక్కన పెట్టేసి ఆ తర్వాత కడాయిలో ఒక 3-4 స్పూన్స్ దాకా ఆయిల్ వేసుకోవాలి. ఆయిల్ హీట్ అయిన తర్వాత ఒక 1/2 టీ స్పూన్ ఆవాలు, జీలకర్ర వేసి వీటితో పాటు 4 తొక్క తీసి చితగ్గొట్టిన వెల్లుల్లి రెబ్బలు వేసుకోవాలి. ఆవాలు మొత్తం చిట్పట్లాడి జీలకర్ర వేగి ఈ వెల్లుల్లి కూడా వేగి మంచి స్మెల్ వచ్చాక ఫ్రెష్గా 4 కరివేపాకు రెమ్మలు వేసుకోవాలి. కరివేపాకు చిట్పట్లాడే వరకు వేయించిన తర్వాత ఇందులోకి మునక్కాడలు వేసుకోవాలి. నేనైతే మునక్కాడలతో పాటు ఒక క్యారెట్ కూడా వేసుకున్నాను. ఇక్కడ వెజిటేబుల్స్ ఏమున్నా కూడా వేసుకోవచ్చు. 4 మునక్కాడలు, 1 క్యారెట్, దాంతోపాటు ఒక పెద్ద సైజు ఉల్లిపాయని ఈ విధంగా పెద్ద పెద్ద ముక్కలుగా కట్ చేసి వేసుకోవాలి. ఇక్కడ చిన్న ఉల్లిపాయలున్నా వేసుకోవచ్చు. దాంతోపాటు సరిపడా సాల్ట్, ఒక 1/2 టీ స్పూన్ పసుపు వేశాక ఈ పసుపు పచ్చిదనం పోయేంత వరకు లో ఫ్లేమ్లో ఒక 2 నిమిషాలు అలా ఇలా కలిపి వేయించుకోవాలి. ఇక్కడ క్యారెట్, మునక్కాయతో పాటు ఏ వెజిటేబుల్స్ ఉన్నా వేసుకోవచ్చు, ఒక కాకరకాయ తప్ప. ఫైనల్గా 2 మీడియం సైజ్ టమోటాలను చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసి వేసుకోవాలి. ఆ తర్వాత ఒకసారి బాగా కలిపి మూత పెట్టి మీడియం ఫ్లేమ్లో ఒక 5 నిమిషాలు ఉడికించుకోవాలి. మూత పెట్టాక మధ్య మధ్యలో కలుపుకుంటూ ఈ వెజిటబుల్స్ మరీ మెత్తగా ఉడికించాల్సిన అవసరం లేదు. సగం ఉడికేదాకా ఉడికించుకుంటే సరిపోతుంది. చూడండి, ఈ మాత్రం ఉడికించుకుంటే సరిపోతుంది. తర్వాత సాంబార్లో కూడా ఉడకాలి కాబట్టి ఇక్కడ సగం ఉడికించుకోవాలి. ఇక్కడ మెత్తగా ఉడికించుకుంటే సాంబార్లో ఉడికిన తర్వాత మరీ మెత్తని పేస్ట్లా అయిపోతాయని గుర్తుంచుకోవాలి. ఆ తర్వాత ఇందులోకి గ్రైండ్ చేసుకున్న సాంబార్ పొడి వేసుకోవాలి. నేను గ్రైండ్ చేసుకున్న సాంబార్ పొడి మొత్తం అయితే వేసేసుకున్నాను. ఒకవేళ సాంబార్ పొడి ఎక్కువ గ్రైండ్ చేసుకున్నట్టయితే నష్టం ఏం లేదు, ఏ సాంబార్లోకైనా వేసుకోవచ్చు. వేసిన సాంబార్ పొడిని ఒక 2 నిమిషాలు అలా ఇలా వేయించుకోవాలి. ఆ తర్వాత ఇందులోకి ఇందాక నానబెట్టుకున్న చింతపండు నీళ్లు వేసుకోవాలి. ఇందులో ఆల్రెడీ టమోటాలు వేసాం కదా, ఆ టమోటాల్లో పులుపు ఉంటుంది. ఇక్కడ చింతపండు నీళ్ళు అనేవి కొంచెం చూసుకొని వేసుకోవాలి. ఫైనల్గా ఇందాక ఉడికించుకున్న కందిపప్పుతో పాటు కుక్కర్ కడిగిన నీళ్లు వేసుకోవాలి. కుక్కర్ కడగడానికి మన ఇంట్లో వాటర్ తాగే ఒక పెద్ద గ్లాస్ నీళ్ళు అయితే వేసుకున్నాను. అదే గ్లాస్తో 2 గ్లాసుల దాకా నార్మల్ నీళ్లు వేసుకున్నాను. మొత్తంగా కుక్కర్ కడగడానికి 1 గ్లాస్, తర్వాత 2 గ్లాసులు. వాటర్ తాగే ఒక పెద్ద గ్లాస్తో 3 గ్లాసులు నీళ్ళు అయితే వేసుకున్నాను. ఆ విధంగా నీళ్లు వేసుకోవడం వల్ల సాంబార్ అనేది మరీ గట్టిగా ఉండదు, అలాగని మరీ పల్చగాను లేకుండా మీడియంగా ఉంటుంది.
ఫైనల్గా సాంబార్ అనేది పలుచగా ఉండాలా లేదా కొంచెం చిక్కగా ఉండాలా అన్నదాన్ని బట్టి ఇక్కడ తగినన్ని నీళ్లు వేసుకోవచ్చు. ఆ తర్వాత 4 కరివేపాకు కాడల్ని ఈ విధంగా కట్టలాగా కట్టి సాంబార్లో వేసుకోవాలి. ఈ విధంగా కరివేపాకు కాడల్ని వేసుకొని ఉడికించుకోవడం వల్ల సాంబార్ రుచి అనేది చాలా బాగుంటుంది. దాంతోపాటు ఈ రుచిని బ్యాలెన్స్ చేయడానికి కొంచెం అంటే కొంచెం బెల్లం వేసుకోవాలి. ఆ తర్వాత ఏం చేయాలంటే ఈ సాంబార్ అనేది తొందరగా వేడెక్కడానికి మూత పెట్టాక హై ఫ్లేమ్లో ఒక 2 నిమిషాలు ఉడికించుకోవాలి. హై ఫ్లేమ్లో ఒక 2 నిమిషాలు ఉంచగా చూడండి సాంబార్ అనేది ఈ విధంగా ఉడికిన తర్వాత మూత తీసి ఈ కరివేపాకు నుండి సారం మొత్తం సాంబార్లో దిగింది అనుకున్న తర్వాత ఈ కరివేపాకు కాడల్ని తీసేసుకోవాలి. లేదా ఇష్టమైతే అలాగే ఉంచేసుకోవచ్చు. ఈ స్టేజ్లో ఉప్పు కారం ఏమైనా తక్కువ ఉంటే వేసుకోవచ్చు. ఆ తర్వాత మళ్ళీ మూత పెట్టి లో ఫ్లేమ్లో కొద్దిసేపు మీడియం ఫ్లేమ్లో కొద్దిసేపు ఉడికించుకుంటూ ఈ వెజిటబుల్స్ అన్ని బాగా ఉడికేదాకా ఉడికించుకోవాలి. ఫైనల్గా చూడండి ఈ మాత్రం ఉడికిన తర్వాత ఈ స్టేజ్లో వెజిటబుల్స్ అన్ని ఉడికాయా లేదా అని ఒకసారి చెక్ చేసుకోవాలి. అంతా ఓకే అనుకున్న తర్వాత ఫైనల్గా కొత్తిమీర చల్లుకోవాలి. చూడ్డానికి ఈ మాత్రం పలుచగా ఉన్న ఈ సాంబార్ అనేది చల్లారిన తర్వాత ఇంకాస్త చిక్కబడుతుంది. ఫైనల్గా సాంబార్ చూడ్డానికి ఎలా ఉండాలో దాన్ని బట్టి ఇక్కడ స్టవ్ ఆఫ్ చేసుకోవచ్చు. ఉప్పు కారం పులుపు అంతా ఓకే అనుకున్నాక స్టవ్ ఆఫ్ చేసుకోవాలి. అంతే అయిపోయినట్టే మునక్కాయ సాంబార్. చాలా బాగుంటుంది, ట్రై చేసి చూడండి. సరే, మరో సింపుల్ రెసిపీతో మళ్ళీ కలుద్దాం. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.